హలో ఫ్రెండ్స్, మోస్ట్ వెల్కమ్ టు ఐఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇప్పుడు చూడండి, థర్డ్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూస్తున్నారు. ప్రతి క్వశ్చన్ లీనియర్ అరేంజ్మెంట్ లో వరుస క్రమంలో ఆల్రెడీ లైన్ రో మనం చూసినాం, రో చూసినాం. డైరెక్షన్ మార్చి మీకు నేను రెండు డైరెక్షన్ కూడా చూపించిన. ఇప్పుడు దాంట్లోనే నెక్స్ట్ లెవెల్, కొంచెం లెవెల్ అప్గ్రేడ్ చేస్తూ మీకు ఇస్తున్నా. ఇది సెంట్రల్ లెవెల్లో మీకు హై స్టాండర్డ్ బుక్స్ లో నుంచి తీసి నేను మీకు ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్ ఇది. మీకు ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ క్వశ్చన్ చెప్పి ఉండరు నాకు తెలిసి. ఇలాంటి క్వశ్చన్ మీరు చూసుంటారు, కానీ ఇది వెరీ వెరీ మంచి హై స్టాండర్డ్ క్వశ్చన్ ఇది. ఒకసారి చూద్దాం క్వశ్చన్. చూడండి, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన నేను అనుకున్న వాళ్ళు కూడా చేసి చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత హై స్టాండర్డ్ ఉందో ఇది. ఇక్కడ చూడండి, ఒకసారి చదివేటప్పుడే ఆన్సర్ చేయమని చెప్పిన. వన్ టైం రీడింగ్ అంతే. డైరెక్ట్ ఇక్కడ నేను చూస్తున్నా 7% అన్నాడు అంతే. ఫస్టే 7% అనగానే నేను ఏం చేస్తా అంటే ఇక్కడ రాసేస్తా 1 2 3 4 5 6 7. ఇదంతా క్వశ్చన్ చూసి అమ్మని ఇంత పెద్ద క్వశ్చనా, ఇది ఎక్కడైతుందిరా నాయన, మనకు ఇది మన క్వశ్చన్ కాదని చెప్పి వెళ్ళిపోతారు మన వాళ్ళు. అవసరమే లేదు, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. ఇట్లా చిటికలు అయిపోతుంది. చూడండి ఒకసారి, నీకు అవంతా అవసరం లేదు, నీకు స్టేట్మెంట్ కావాలంతే. ఏ స్టేట్మెంట్ అక్కడ రాసుకుంటూ పో, అంతే క్లియర్ అయిపోతుంది. MNOPQRS. ఓకే, వాళ్ళ 7 ఉన్నారంట. స్టాండింగ్ ఇన్ ద స్ట్రేట్ లైన్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. 7 వ్యక్తులు MNOPQRS ఒక స్ట్రేట్ లైన్ లో నిలబడి ఉన్నారు, నార్త్ డైరెక్షన్ లో ఫేస్ చేశారు. అభిముఖము నార్త్, ఉత్తరం వైపు అభిముఖం చేశారు. ఇది స్టాండర్డ్ బుక్ నుంచి తీసుకున్నా కాబట్టి తెలుగులో ఉండదు, నేను మీకు తెలుగులో ఇస్తున్నా. ఇంతవరకు మీరు తెలుగులో ఇది ఎక్కడ చూడలేదు కావచ్చు. ఉత్తరం నార్త్, ఓకే, బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఓకే, నా అంటే సేమ్ ఆర్డర్ లో కాదు వీళ్ళు. MNOPQR ఇట్లానే MNOPQR లో ఇట్లా లేరు అని అర్థం. నెక్స్ట్ చూద్దాం ఒకసారి పాయింట్. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఏ డిఫరెంట్ ప్రొఫెషన్. ఇక్కడ వృత్తి యాడ్ అయింది వాళ్ళది. ఇంతకు ముందు మనం లీనియర్ లో వృత్తి చూడలే. ఓన్లీ ఇట్లా 4 5 6 7 8 మందో ఇట్లా ఉన్నారు. మరి డైరెక్షన్స్ మారినాయి వాళ్ళవి. కానీ ఇక్కడ ఏమైందంటే వృత్తి యాడ్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళది ఏం యాడ్ అయింది? ఇక్కడ వృత్తి యాడ్ అయింది. వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది యాడ్ అయింది. యాడ్ చేసిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఎంతో కొంత డెప్త్ అనేది పెరుగుతుంది క్వశ్చన్ కి. కాబట్టి ఒకసారి మంచిగా మైండ్ పెట్టి వినండి, ఓకేనా? ఏం పర్వాలేదు, టెన్షన్ రాసి చూడంగానే అమ్మ అని అనుకోవద్దు. చాలా ఈజీ, వెరీ వెరీ ఈజీ. నవ్వుకుండా చేస్తారు. ఇప్పుడు చూడు ఆన్సర్. డిఫరెంట్ ప్రొఫెషన్. ప్రొబేషనరీ ఆఫీసర్ ఒకడు, అందులో జర్నలిస్ట్ ఒకతను, క్లర్క్ ఒకతను, ఇంజనీర్, బిజినెస్ మ్యాన్, మేనేజర్, ఓకేనా? తర్వాత అండ్ సింగర్, బట్ నాట్ నెసెసరీ ద సేమ్ ఆర్డర్. వీళ్ళు కూడా ఇట్లా సేమ్ ఆర్డర్లు లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ ఉంది, కానీ అది ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు మనం దాన్ని అరేంజ్ చేయాలి. ఎవరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది మనం అరేంజ్ చేయాలి. ఇప్పుడు అదే మనం చేయాల్సినటువంటి ఆన్సర్. ఇప్పుడు ఓకేనా? చూడండి, నేను ఆల్రెడీ మీకు ఏం చెప్పిన, క్వశ్చన్ చదువుతూనే ఇక్కడ పెట్టుకోమని చెప్పిన కదా. ఇప్పుడు క్వశ్చన్ చదువుతూ పెట్టుకుందాం. చూడండి ఒకసారి. రైట్, ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ కండిషన్ ఇక్కడ ఏమంటుంది? ఫస్ట్ కండిషన్ ఏమంటుందో ఒక చూడు. S is standing to the 5th position to the left of O. S is standing, మీకోసం 2 సార్లు చదువుతున్నా నేను, మీరు మాత్రం ఒకటేసారి క్లియర్గా అర్థమైనట్టు చదవాలి. S is standing to the 5th position, to the 5th position to the left of O. ఇక్కడ 2 సార్లు వచ్చింది టు ద స్టాండింగ్. ఇది మలిపేద్దాం, ఇది చేద్దాం, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి పాయింట్ సార్ క్లియర్ చూడండి. రైట్, ఎస్ ఈజ్ స్టాండింగ్ 5th పొజిషన్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. ఓకి ఎడమ వైపున 5th పొజిషన్ లో ఎస్ ఉన్నాడు అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 5th పొజిషన్ లో పెట్టుకుందాం ఓని. ఇక్కడ 1 2 3 4 5 6 7 అని పెట్టినాం కదా. ఇక్కడ రాస్తున్నా నేను ఓ, ఓ, ఓకే. చూడండి, క్లియర్ చూడండి, మంచి చూడండి, చాలా ఈజీ క్వశ్చన్. ఓ 5th పొజిషన్ అంటే 1 2 3 4 5. ఇక్కడ ఎవరున్నారంట? ఎస్ ఉన్నాడంట, ఎస్. ఓకే, ఓకేనా? చూడు, ఇప్పుడు ఇది అయిపోయింది. ఒకవేళ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే రాసుకో,
ఒకవేళ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే కనుక నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు మీకు ఆ కంపారిటివ్ నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ రాసుకోవాలో తర్వాత పనికి వస్తాయని చెప్పాను కదా, ఇక్కడ రాసుకోవాలి. జర్నలిస్ట్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద థర్డ్ పొజిషన్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఇక్కడ జర్నలిస్ట్ స్టాండింగ్ థర్డ్ పొజిషన్, జర్నలిస్ట్ స్టాండింగ్ థర్డ్ పొజిషన్ టు ద రైట్ ఆఫ్ ఎస్. జర్నలిస్ట్ ఎక్కడ ఉన్నాడంటే ఎస్ కి రైట్ సైడ్ లో థర్డ్ పొజిషన్ ఉన్నాడంట. ఎస్ కి రైట్ సైడ్ లో థర్డ్ పొజిషన్ లో ఎవరున్నారు? జర్నలిస్ట్ ఉన్నాడు. ఇక్కడ రాసుకో ఈ పాయింట్. ఇది ఏ పాయింట్? ఇది సెకండ్ పాయింట్ అని ఇక్కడ పెట్టుకో, మళ్ళీ క్వశ్చన్ చూడకుండా మనకు. జర్నలిస్ట్ ఈజ్ స్టాండింగ్ థర్డ్ పొజిషన్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్ కి లెఫ్ట్ సైడ్, సారీ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఎస్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో జర్నలిస్ట్ ఉన్నాడు. ఇక్కడ రాసుకున్నాం, ఇది అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ చూసాం. ఇక్కడ మనకు డైరెక్ట్ గా ఇక్కడ మనకు పొజిషన్ సెట్ కాకపోతే అక్కడ పక్కన రాసుకున్నాం, తర్వాత మనకి పనికి వస్తుంది. ఆర్ ఈజ్ స్టాండింగ్ ఫిఫ్త్ పొజిషన్, ఆర్ ఈజ్ స్టాండింగ్ ఫిఫ్త్ పొజిషన్ టు ద రైట్ ఆఫ్ ఎం. చదివేటప్పుడే క్లియర్ గా అర్థం కావాలి మీకు. ఆర్ ఈజ్ స్టాండింగ్ ఫిఫ్త్ పొజిషన్ టు ద రైట్ ఆఫ్ ఎం. ఇక్కడ కూడా మనకు పని దగ్గర రాసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ ఈ స్టాండింగ్ ఫిఫ్త్ పొజిషన్ టు ద రైట్ ఆఫ్ ఎం. ఇక్కడ ఎం కి ఫిఫ్త్ పొజిషన్ రైట్ లో ఆర్ ఉన్నాడు. ఓకేనా? ఎం కి ఫిఫ్త్ పొజిషన్ రైట్ లో ఆర్ ఉన్నాడు. ఇది ఒక పాయింట్ మనం రాసుకుంటున్నాం ఇక్కడ సింపుల్ గా. ఎం కి ఫిఫ్త్ పొజిషన్ రైట్ సైడ్ ఆర్ ఉన్నాడు. ఓకేనా? ఇది థర్డ్ కండిషన్. ఆర్ ఈ స్టాండింగ్ ఫిఫ్త్ పొజిషన్ టు ద ఫిఫ్త్ రైట్ ఆఫ్ ఎం. ఫిఫ్త్ రైట్ ఆఫ్ ఎం. ఫిఫ్త్ రైట్ ఎవరికి? ఎం కి రైట్ సైడ్ లో ఆర్ ఉన్నాడు. ఇది మనం రాసుకున్నాం ఇక్కడ. ఓకేనా? ఫాలో అవుతున్నారు కదా? అర్థమవుతుందా ఏం చెప్తున్నాను నేను ఇక్కడ? చాలా క్లియర్ గా ఇక్కడ ఏముందో ఇక్కడ మనం షార్ట్ ఫామ్ లో రాసుకుంటున్నాం, రేపు మళ్ళీ మనము అన్ని కొలాబరేట్ చేయడానికి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ క్యూ ఈజ్ స్టాండింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. క్యూ ఈజ్ స్టాండింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఇక్కడ అంటున్నాడు మళ్ళీ. ఇక్కడ ఏముంది? క్యూ లెఫ్ట్ లో ఉన్నాడు, లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ లో ఉన్నాడు. ఎవరికి? క్యూ ఈజ్ స్టాండింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఎన్ కి, ఎన్ కి సెకండ్ లెఫ్ట్ లో క్యూ ఉన్నాడు. నేను అలా డైరెక్షన్ కూడా రాసుకుంటాను ఇక్కడనే, కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి. నెక్స్ట్ పాయింట్, ఇంజనీర్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద సెకండ్ పొజిషన్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. సేమ్ మళ్ళీ పీకి లెఫ్ట్ సైడ్, పీకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎవరున్నారంట? ఇంజనీర్ ఉన్నారంట. ఇంజనీర్ అని రాసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంకా నెక్స్ట్ పాయింట్ చూస్తున్నాం మనం. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ కూడా రాసుకున్నాం. మళ్ళీ సిక్స్త్ షార్ట్ చేసుకుంటున్నా వీటిని, నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా ఇప్పుడు మళ్ళీ. సిక్స్త్, 3 persons ఆర్ స్టాండింగ్ బిట్వీన్ ఇంజనీర్ అండ్ సింగర్. ఇక్కడ చూడు, ఇంజనీర్ మరియు సింగర్ మధ్యలో ముగ్గురు ఉన్నారు. సింగర్ అనుకో. ఓకేనా? సింగర్ షార్ట్ ఫామ్ లో రాసుకోవచ్చు. నెక్స్ట్, క్లర్క్ ఈజ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఇంజనీర్. ఇంజనీర్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎవరున్నారు? ఇంజనీర్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎవరున్నారు? క్లర్క్ ఉన్నాడు. ఇంజనీర్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎవరున్నారు? ఇంజనీర్. ఇమ్మీడియట్ లెఫ్ట్ క్లర్క్ ఉన్నాడు. ఓకేనా? ఇమ్మీడియట్ లెఫ్ట్. ఓకే, ఇక్కడ ఏం రాసుకోలేదు. ఏం రాయాలంటే ఇమ్మీడియట్ లెఫ్ట్ అని అర్థం. క్లర్క్ ఈజ్ ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఇంజనీర్. బిజినెస్ మ్యాన్ ఈజ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ మేనేజర్. మేనేజర్ కి ఇమ్మీడియట్ రైట్ లో బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఇది మనకి ఇచ్చిన డాటా అబ్బా. ఇదేంటి మనకి ఇచ్చినటువంటి డాటా. ఇది మన క్వశ్చన్ తో పని లేదు. ఇక క్వశ్చన్ తోని మనకు పనే లేదు. ఉందా పని ఏమైనా క్వశ్చన్ తో? లేదు. కాబట్టి క్వశ్చన్ నేను డిలీట్ చేస్తున్నా. మీరు క్వశ్చన్ చూస్తే భయపడుతున్నారు కాబట్టి. సరే చూడు, ఇప్పుడు క్వశ్చన్ తో పని లేదు. అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనము పెట్టుకున్నాం. ఇక్కడ చూడు, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ ఆన్సర్ చేయాలి మనం. ఓకేనా? ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ మనకి ఇచ్చాడు ఓ కి 1 2 3 4 5. ఫిఫ్త్
ఓకి 5th పొజిషన్లో లెఫ్ట్ డైరెక్షన్లో ఎస్ ఉన్నాడు అన్నాడు. ఇక్కడ మనం రాసుకున్నాం. తర్వాత మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇది మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ మళ్ళీ మంచిగా రాస్తుంది చూడండి. సెకండ్ కండిషన్ వారు ఏం చెప్పారంటే, సెకండ్ కండిషన్ ఎస్కి థర్డ్ రైట్లో జర్నలిస్ట్ అన్నాడు. ఎస్కి థర్డ్ రైట్లో, థర్డ్ రైట్ ఎవరున్నారు? జర్నలిస్ట్ ఉన్నాడు. సెకండ్ కండిషన్. షార్ట్ ఫామ్ రాసుకుంటున్నాం మనం, ఎందుకంటే ఆన్సర్ చేయాలంటే కంపల్సరీ. ఇది మొత్తం క్వశ్చన్ చూస్తే భయపడతా ఉంటాం, టెన్షన్ పడతా ఉంటాం. థర్డ్ కండిషన్ ఏముంది ఇక్కడ? ఎంకి 5th రైట్లో ఆర్ ఉందంట. ఎంకి రైట్ సైడ్ 5th పొజిషన్లో ఆర్ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పిండు ఆల్రెడీ మనకు. తర్వాత క్యూకి అంటే ఎన్కి సెకండ్ లెఫ్ట్లో ఎన్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారు? క్యూ ఉన్నాడు. ఇది 4th కండిషన్. అతను మనకి ఇచ్చినటువంటి కండిషన్ మనం రాస్తున్నాం. 5th కండిషన్ ఇక్కడ ఏముంది? 5th కండిషన్ పీకి సెకండ్ లెఫ్ట్లో ఇంజనీర్ ఉన్నాడు. పీకి సెకండ్ లెఫ్ట్లో ఇంజనీర్ ఉన్నాడు. ఓకేనా? 5th కండిషన్ కూడా అయిపోయింది. 6th కండిషన్ ఇంజనీర్ సింగర్ మధ్యలో ముగ్గురు ఉన్నారంట. 6th కండిషన్ ఇంజనీర్ మరియు సింగర్కి మధ్యలో ముగ్గురు ఉన్నారంట. ఓకే, ఫైన్, వెరీ గుడ్, బాగుంది. తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏంటంటే, 7th కండిషన్ సి ఎవరికి ఉన్నారో ఇంజనీర్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నాడంట. సి ఇంజనీర్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నాడంట. ఓకే. ఎమ్ లాస్ట్ కండిషన్ ఏముందంటే, ఎంకి రైట్ సైడ్లో బిజినెస్ మ్యాన్ ఉన్నాడంట. ఇమీడియట్ రైట్ సైడ్లో బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఇది మనకి ఇచ్చినటువంటి అతని డాటాను మనం అలా పక్కకు చిన్నగా రాసుకోవాలి. నేను బోర్డులో మీకు అర్థం కావాలి పెద్దగా రాస్తున్నా. దీని ప్రకారంగా ఇప్పుడు మనం దీన్ని క్లియర్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇదే కండిషన్ ఇక్కడ రాస్తున్నా, మీకు కొంచెం క్లియర్గా ఉండాలని పైన రాస్తున్నా. ఇక్కడ 1 2 3 4 5లో ఎస్ వచ్చేసింది. ఓకేనా? చలో, ఇది ఫస్ట్ కండిషన్ మనం డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయింది, పెట్టేసినాం మనం. ఏమన్నాడు? ఓకి ఎడమ వైపు నార్త్ డైరెక్షన్ చెప్పాడు కాబట్టి మనం నార్త్ డైరెక్షన్ లో ఆల్రెడీ పెట్టుకున్నాం. మనకు తెలుసు నార్త్ డైరెక్షన్ ఉంటే కనుక మన కుడి వైపు రైట్ సైడ్ అవుతుంది, ఎడమ వైపు లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ కండిషన్ లో ఇచ్చేసిండు. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చిండు? ఓకి ఎడమ వైపున 5వ పొజిషన్ లో ఎస్ అన్నాడు. ఓ ఎడమ వైపుకి ఇటు వస్తుంది, ఇది ఎడమ వైపు, ఇటు లెఫ్ట్, ఇటు మనకు రైట్. మనకు తెలుసు ఆల్రెడీ ఇది, అయినా కూడా మీకు కొంచెం క్లియర్గా ఉండాలని రాస్తుంది ఇక్కడ. ఇటు లెఫ్ట్, ఓకి 5th పొజిషన్లో ఎస్ వచ్చేసాడు. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు అసలు ఇక్కడ ఎవరిని ఏం పెట్టాలో మనకు అర్థమవుతలేదు. ఈ కండిషన్స్ చూస్తేనేమో అసలు దానికి సంబంధం లేనట్టుగా ఉంది. ఏది ఎక్కడ ఫిక్స్ చేయాలో అర్థమవుతలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే, ఒకసారి మనసు పెట్టి వినండి. ఫస్ట్ ఆల్రెడీ ఇక్కడ మనకు 1 2 3 4 5 6 పొజిషన్స్ ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా మిగతా ఒక్క పొజిషన్ ఉంది. అయితేనేమో ఇక్కడ రావచ్చు, అయితేనేమో ఇక్కడ రావచ్చు ఆ పొజిషన్. ఇలాంటి టైంలో మరి ఇప్పుడు ఎవరిని మనం ఇక్కడ యాడ్ చేయాలి ఫస్ట్ అని మనం ఒకసారి ఆలోచిస్తే, మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎక్కువ మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే వస్తుందో, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే సెకండరీ ఇన్ఫర్మేషన్, ఇది సెకండరీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఎంకి 5th పొజిషన్లో రైట్ సైడ్ ఆర్ ఉందంట. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి మనం కండిషన్ చేసుకుంటూ పోదాం. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏముంది మనకు? ఎస్కి 3rd పొజిషన్ రైట్ సైడ్ జర్నలిస్ట్. ఎస్కి 1 2 3 జర్నలిస్ట్. అయిపోయింది, ఖతం. ఇది అయిపోయింది, కొట్టేసేయి. అయిపోతే కనుక ఇట్లా కొట్టేసేయి, ఇట్లా కంప్లీట్ అయిపోయింది అని చెప్పి నీకు అర్థమవుతుంది. 3rd కండిషన్ ఏముంది? ఎంకి 5th పొజిషన్ రైట్ సైడ్ ఆర్ ఉందంట. ఇప్పుడు ఇక్కడ రావచ్చు ఎమ్, లేదా ఇక్కడ రాదు, ఆల్రెడీ ఉంది. ఇక్కడ రావచ్చు ఎమ్. ఇక్కడికి వస్తే మనకు 5th పొజిషన్లో ఆర్ ఉండాలి. ఇక్కడికి వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది అనుకో, ఒకటేమో ఇక్కడ రావచ్చు. ఓకేనా? ఇంకొకటి ఇక్కడ కూడా రావచ్చు. ఇక్కడ వచ్చింది అనుకో ఎమ్, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5, ఇక్కడ ఇంకొక ఆర్ రావచ్చు. ఇదో కండిషన్. ఓకేనా? ఒక పాసిబిలిటీ వస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఎమ్ వచ్చింది అనుకో 1 2 3 4, ఇక్కడ రాదు, ఎందుకంటే
మనకు ఒకటే ఇక్కడ పెరగవచ్చు, అంతకంటే ఎక్కువ పెరగడానికి లేదు. ఇటైనా ఒకటి పెరగాలి, అటైనా ఒకటి పెరగాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇంకొక కండిషన్ మీకు వేస్తున్నా. ఇంత పెద్ద ప్రాబ్లానికి జస్ట్ రెండు కండిషన్లు ఇక్కడ వేసుకుంటూ కొట్టుకుంటూ పోవద్దు. సింపుల్ గా ఇక్కడ మనం సేమ్ కండిషన్ ఇంకొక పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పాసిబిలిటీ రాసుకుందాం. ఫస్ట్ ఎస్ ఉంది 1 2 3 4 క్యూకి ఓకి 5th పొజిషన్ లో ఎస్ వచ్చింది మనకు లెఫ్ట్ సైడ్ కాబట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఎమ్ని ముందు పెట్టిన యాడ్ చేసిన. ఎమ్ని ఇక్కడ యాడ్ చేస్తే 1 2 3 4 5th పొజిషన్ లో ఏమొస్తుంది ఆర్ వస్తుంది. ఇక్కడ క్లియర్ కదా మీకు అందరికి. ఇప్పుడు ఇక్కడ ఏం యాడ్ చేద్దాం, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ పాసిబిలిటీ, ఇది సెకండ్ పాసిబిలిటీ. ఎందుకంటే ఎక్కడైనా యాడ్ చేయొచ్చినప్పుడు మనం ముందు నుంచి చూసుకుంటూ పోతున్నాను. నేను ఇక్కడ చూసుకుంటే యాడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పాసిబిలిటీ. తర్వాత ఇక్కడ ఎస్ ఉంది, ఆల్రెడీ యాడ్ కాదు, ఇక్కడ యాడ్ అవుతుంది సెకండ్ పాసిబిలిటీ. థర్డ్ లో అవుతలేదు కాబట్టి రెండే పాసిబిలిటీస్ ఉన్నాయి మనకు. ఈ రెండు పాసిబిలిటీస్ లో ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు ఎమ్ని ఇక్కడ పెట్టిన 1 2 3 4 ఆర్ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ అవుతుంది ఆర్. ఓకేనా, ఆర్ ఇక్కడ అవుతుంది ఇప్పుడు. చలో ఇక ఇటువైపు ఏం లేదు. ఇక 1 2 3 4 5 6 7 క్లియర్. 1 2 3 4 5 6 7 క్లియర్. ఎస్ కి మూడో రైట్ సైడ్ జర్నలిస్ట్ ఉన్నాడు. ఎస్ కి మూడో వస్తాడు 1 2 3 ఇది జర్నలిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, జర్నలిస్ట్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్, మనకు మొత్తం డేటా క్లియర్ ఉంది. అయిపోయినాయి కనుక తీసేద్దాం మనకు కన్ఫ్యూజ్ కాకుండా. చాలా జాగ్రత్తగా వినండి, మంచి క్వశ్చన్. ఇది కూడా అయిపోయింది, ఇది కూడా తీసేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే నెక్స్ట్ సేమ్ మనం చూద్దాం ఒకసారి. నెక్స్ట్ 4th కండిషన్ మనకి ఇక్కడ ఇస్తుంది. 4th కండిషన్ ఏమంటుందంటే ఎన్ కి రెండవ పొజిషన్ లెఫ్ట్ సెకండ్ పొజిషన్ క్యూ ఉంది. ఎన్ కి సెకండ్ పొజిషన్ క్యూ ఉందంట. అంటే ఇక్కడ ఎన్ సెకండ్ పొజిషన్ క్యూ, ఇక్కడ మాత్రమే మనకు అవకాశం ఉంది, ఇంకెక్కడ కూడా అవకాశం లేదు. ఎందుకంటే లెఫ్ట్ సెకండ్ పొజిషన్ లో క్యూ ఉండాలి. సేమ్ డైరెక్షన్ ఇక్కడ నేను పెట్టాను ఆల్రెడీ. ఇక్కడ క్యూ, ఇక్కడ ఎన్, లెఫ్ట్ సెకండ్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా యాడ్ కావచ్చు, ఎన్ ఇక్కడ క్యూ రావచ్చు. ఓకే, అది కూడా మనం సెట్ చేసుకున్నాం. ఇది కూడా అయిపోయింది. చూడండి ఎంత ఈజీ అయిపోతుందో, ఎంత ఈజీ అయిపోతుందో చూడండి ఒకసారి. నెక్స్ట్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ పీకి సెకండ్ లెఫ్ట్ లో ఇంజనీర్ ఉన్నాడంట. పీకి సెకండ్ లెఫ్ట్ మిగిలింది ఎవరిగా అందరు అయిపోయింది. ఇక్కడ పి, ఇక్కడ పి. ఓకే అయిపోయింది. పీకి సెకండ్ లెఫ్ట్ ఇంజనీర్ అంట. పీకి సెకండ్ లెఫ్ట్ ఇంజనీర్ అంటే ఎస్ ఎవరు ఇంజనీర్. చూడండి ఆన్సర్ ఆరామ్సే మెల్లగా దిగిపోతుంది ఇట్లా. చూడు పీకి సెకండ్ లెఫ్ట్ ఇంజనీర్, ఇక్కడ అయితే కనుక ఇతను ఇంజనీర్ అవుతున్నాడు. ఓకేనా, పీకి సెకండ్ లెఫ్ట్ ఇంజనీర్. ఓకేనా, ఫస్ట్ కండిషన్ మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ పోదాం. చూడండి పీకి సెకండ్ లెఫ్ట్ ఇంజనీర్, పీకి సెకండ్ లెఫ్ట్ ఇంజనీర్ ఇక్కడ కూడా పెట్టినా మీకోసం. చూద్దాం సెకండ్ కండిషన్ కూడా ఉంది కదా అని అంటారు కాబట్టి పెడుతున్నా. ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇంజనీర్ కి సింగర్ కి మధ్యలో ముగ్గురు ఉన్నారట. ఆల్రెడీ ఇంజనీర్ ఇక్కడ కూర్చోబెట్టినాం. 1 2 3 సింగర్. ఈ కండిషన్ లో ఈ పాసిబిలిటీలో ఇక్కడ సింగర్ రావచ్చు. ఈ పాసిబిలిటీలో 1 2 3 ముగ్గురు ఉన్నారు అంటే ఇక్కడ ఇతను సింగర్ కావచ్చు. ఓకేనా, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి సింపుల్ గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆరామ్గా పోతుంది క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ సి అంటే ఇతను క్లర్క్. జాగ్రత్తగా రాసుకోవాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది లేకపోతే మళ్ళీ మీరు. క్లర్క్ ఇక చూడు, ఇంజనీర్ కి లెఫ్ట్ సైడ్ క్లర్క్ ఉన్నాడంట. ఇంజనీర్ కి లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు క్లర్క్. ఇతని పొజిషన్ ఫిక్స్ అయిపోయింది. ఇంజనీర్ లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు క్లర్క్, ఇతని పొజిషన్ ఫిక్స్ అయిపోయింది. ఓకేనా, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి అప్పుడు చూస్తూనే ఎంత కష్టం అనిపించింది, ఇప్పుడు చూడు ఎంత ఈజీ ఉందో. చలో నెక్స్ట్ ఇక్కడ చూడు. ఇప్పుడు మేనేజర్ ఇతను మేనేజర్ కి రైట్ సైడ్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడంట. మేనేజర్ కి రైట్ సైడ్ బిజినెస్ మ్యాన్, ఇక్కడ మేనేజర్ కూర్చున్నాడు ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోయాడు. ఇక్కడ బిజినెస్ మ్యాన్ కూర్చున్నాడు. మేనేజర్ రైట్ సైడ్ ఇక్కడ ఎవరు వచ్చారు, ఇక్కడ మేనేజర్ కనుక మనం ఒకరు పెట్టుకుంటే రైట్ సైడ్ ఏమొస్తుంది, ఇక్కడ రెండు ఒకసారి కూర్చుంటలే, మొదలు ఆల్రెడీ ఒకరు వచ్చింది కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ఇక్కడ ఎమ్ని ఇటు తీసుకున్నామో ఈ రెండు పాసిబిలిటీస్ వచ్చినాయి మనకు. ఈ పాసిబిలిటీ రాంగ్ అయిపోయింది, ఈ పాసిబిలిటీ రైట్ అయిపోయింది. ఇది ఇంత క్లియర్ గా అంత పెద్ద క్వశ్చన్ మీకు ఎంత ఈజీగా ఆన్సర్ అయిపోయిందో ఒకసారి మీరు చూడండి. అంత పెద్ద క్వశ్చన్ ఇంత ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ని మీరు క్షుణ్ణంగా చదవాలి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, నోట్ తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ని ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ని పర్ఫెక్ట్ గా రీడ్ చేయాలి. క్వశ్చన్ ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చదవాలి. రెండో పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
క్వశ్చన్ చదివిన తర్వాత డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో, డైరెక్ట్ ఇన్ఫో ఏదైతుందో అది యాడ్ చేసేయాలి వెంటనే, ఇక్కడ ఆన్సర్లో యాడ్ చేసేయాలి. మూడవ పాయింట్, సెకండరీ ఇన్ఫర్మేషన్ లేదా కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ లేదా నెగటివ్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే ఏం చేయాలంటే ఇలా పక్కకు చిన్నగా రాసుకోవాలి. ఓకేనా? ఎంకి ఓ, ఓకి లెఫ్ట్ సైడ్ 5వ పొజిషన్లో లెఫ్ట్ సైడ్ 5వ పొజిషన్లో ఎం ఉండడం చెప్పింది ఇక్కడ. అదే మనకు కీ పాయింట్ అయిపోయింది ఇక్కడ. ఆ కీ పాయింట్తోనే ఆన్సర్ మొత్తం కొట్టేసినాం మనం. ఇలా వచ్చినప్పుడు సైడ్కి వేసుకొని చిన్నగా రాసుకోవాలి, ఆ కండిషన్ నంబర్ వేసుకొని. అలా కండిషన్స్ వేసుకొని ఆ కండిషన్స్ తర్వాత మనము ఆ కండిషన్స్ని, అక్కడ కండిషన్స్ పక్కకు ఉంటాయి, ఆ కండిషన్ చూసుకుంటే ఇక్కడ యాడ్ చేస్తాం. ఆ కండిషన్ చూసేటప్పుడు దేన్ని ముందు యాడ్ చేయాలి సార్ అంటే ఎక్కువ మంది గురించి మనకు తెలియపరిచేటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎక్కువ మంది గురించి తెలియపరిస్తే మిగతాదంతా క్లియర్ అయిపోతుంది మనకు. కాబట్టి ఎక్కువ మంది గురించి తెలియపరిచే ఇన్ఫర్మేషన్ ముందుగా తీసుకోవాలి. అది అయిపోయింది అనుకో, దాన్ని కట్ చేసేసి ఆ తర్వాత ఎక్కువ మంది గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదో ఆ యొక్క కండిషన్స్ లెక్క ప్రకారంగా ఇస్తా ఉంటాడు కండిషన్ అతను. ఆ కండిషన్ ప్రకారంగా మనము వాటిని కట్ చేసుకుంటూ పోవాలి. అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇక్కడ యాడ్ చేసుకుంటూ పోవాలి, అంతే. కానీ ఇది చేసేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. నువ్వు ఫోన్ పక్కకు పెట్టుకొని వాళ్ళు ఫోన్ చేస్తుంటే వీళ్ళు ఫోన్ చేస్తుంటే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా, లేకపోతే ఏదో అటుపోయి ఇటుపోయి పని చేసుకుంటా కాదు ఇది. ఒకసారి క్వశ్చన్ స్టార్ట్ చేసినామంటే నీ మైండ్ మొత్తం దాంట్లో అప్లై కావాలి. అక్కడ బట్టి పడితే రాదు ఇది, ఎందుకంటే కండిషన్స్ మారుతూ ఉంటాయి, క్వశ్చన్ మారుతూ ఉంటుంది. నీకు కాన్సెప్ట్ మాత్రమే నీకు గుర్తుకుంటుంది తప్ప క్వశ్చన్స్ మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మరి క్వశ్చన్స్ మారుతూ ఉంటే నీకు ఒక కాన్సెప్ట్ గట్టిగా పట్టుకుంటే ఇలా నేను చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు చదవడం కానీ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం కానీ ఇది కానీ కంపల్సరీ చేసుకోవాలి. ఇది కొంత స్టాండర్డ్ క్వశ్చన్స్ మనం ఇక్కడ రావడం జరిగింది. బేసిక్ క్వశ్చన్స్ లో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? డైరెక్షన్స్ మంచిగా మనకు పర్ఫెక్ట్ గా తెలిసి ఉండాలి. అతను కనుక నార్త్ డైరెక్షన్ లో ఫేస్ చేస్తే అతనికి ఈస్ట్ డైరెక్షన్ కుడి అవుతుంది, అతనికి వెస్ట్ డైరెక్షన్ ఎడమ అవుతుంది, లెఫ్ట్ అవుతుంది, ఈస్ట్ డైరెక్షన్ రైట్ అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదే కనుక అతను తూర్పు వైపు ఫేస్ చేసి ఉంటే, ఈస్ట్ సైడ్ డైరెక్షన్ చేసి ఉంటే అతనికి సౌత్ డైరెక్షన్ ఏమో రైట్ అవుతుంది అతనికి. ఓకేనా? అతనికి నార్త్ డైరెక్షన్ ఏమో లెఫ్ట్ అవుతుంది. ఇది ఈ పాయింట్ బేసిక్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇవేమో మనకు ముఖ్యంగా మనము ఇదైతే ఆల్రెడీ బేసిక్ గుర్తు అయిపోతుంది మనకు ఆల్రెడీ. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు మంచిగా పర్ఫెక్ట్ గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇది మనం చూసినటువంటి ఒక స్టాండర్డ్ క్వశ్చన్. ఓకేనా? ఇంకో క్వశ్చన్ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. లాస్ట్ క్వశ్చన్, అది కూడా ఎక్సలెంట్ క్వశ్చన్ ఉంటుంది. సో చూస్తే మీకు అర్థమవుతుంది. దీన్ని నెక్స్ట్ లెవెల్ మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లో ఒకసారి చూద్దాం. ఓకేనా? చలో 4th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూస్తేనేమో ఇంత పెద్దగా ఉంది, చూడంగానే అమ్మ నాయన అని అనుకోవద్దు, సింపుల్ అయిపోతుంది. చూడండి, ఇది 12 people 12 మందికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది భయపడొద్దు, అన్ని మీకు కావాలని ఇస్తున్నా. హై స్టాండర్డ్ క్వశ్చన్. 12 people ఆర్ సిట్టింగ్ ఇన్ 2 parallel rows. ఓకేనా? 2 రోస్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇట్లా వస్తుంది. ఓకేనా? 12 మంది 2 ప్యారలల్ వరుస క్రమాలలో కూర్చున్నారంట. వాళ్ళు 2 ఎదురెదురు వరుస క్రమాలలో కూర్చున్నారంట. కంటైనింగ్ 6 people ఈచ్. 6 people ఈచ్. చదువుకుంటూనే నేను రాసుకోమని చెప్పిన కదా. చూడు, 1 2 3 4 5 6. మళ్ళీ ఇక్కడ 1 2 3 4 5 6. 2 ప్యారలల్ లైన్స్ తీసుకున్నాం. 6 people ఒక్కొక్క దాంట్లో వచ్చారు. 12 మంది కౌంట్ కరెక్ట్ సరిపోయింది. ఇన్ ఏ సచ్ ఏ వే ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ పర్సన్. ఇప్పుడు వీళ్ళ మధ్యలో సేమ్ డిస్టెన్స్ ఉండాలి. సేమ్ ఇన్ రో 1 ABCDEF. రో 1 కనుక మనకు ABCDEF అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రో 1, ఇదేమో రో 2. ఇక్కడ ABCD and F రాస్తాం. ఇక్కడేమో ఆర్ సీటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. వీళ్ళందరంట ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ప్రశ్న. సౌత్ డైరెక్షన్ లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళేమో నార్త్ డైరెక్షన్ లో ఉన్నారు. నార్త్ డైరెక్షన్, వీళ్ళేమో సౌత్ డైరెక్షన్, అంటే ఆపోజిట్ డైరెక్షన్లలో వీళ్ళు కూర్చొని ఉన్నారు. ఓకేనా?
సౌత్ డైరెక్షన్. ఇన్ రో 2 PQRST అండ్ U. ఇక్కడ PQRST అండ్ U ఆర్ సిట్టింగ్ అండ్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. వీళ్ళేమో నార్త్ డైరెక్షన్ ఉన్నారు. దట్ ఈస్ దేర్ ఫోర్ ఇన్ ద గివెన్ సీటింగ్ అరేంజ్మెంట్ ఈచ్ మెంబర్ సీటెడ్ ఇన్ ఏ రో ఫేసెస్ అనదర్ మెంబర్ ఆఫ్ ది అదర్ రో. రో 1లో రో 2లో ఎవరైతే వ్యక్తులు కూర్చున్నారో వారిద్దరు ఒకరు అభిముఖంగా కూర్చునంట. వీళ్ళు ఇటు సైడ్ ఫేస్ చేస్తే వీళ్ళు అటు సైడ్ ఫేస్ చేశారు. ఓకేనా? వీళ్ళు ఇటు సైడ్ ఫేస్ చేస్తే వీళ్ళు ఇటు సైడ్ ఫేస్ చేశారు. ఓకేనా? అది ఇక్కడ దాకా ఇన్ఫర్మేషన్, క్వశ్చన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఓకేనా? క్వశ్చన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ దాకా అయిపోయింది మనకు. ఇప్పుడు కండిషన్స్ ఇక్కడ ఇస్తున్నాడు చూడండి. కండిషన్ ప్రకారంగా పి సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఏమన్నాడు? పి సీటెడ్ థర్డ్ రైట్ ఆఫ్ పి సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ ఎస్. ఇది మీకు అర్థం కావాలని ఇట్లా నంబర్ ఆల్రెడీ ఇక్కడ 6 6 చూపించా. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇది మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం ఇప్పుడు 2 రోస్ ఉన్నాయి, ఆపరేటర్స్ ఉన్నాయి, అర్థమైపోయింది మనకు. ఇప్పుడు ఇక్కడ నుంచి పి సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ ఎస్. చూడు ఇక్కడ ఎస్ ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, ఇక్కడ ఎస్ అనుకో. ఓకేనా? ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఎవరంట? పి. ఫిక్స్. ఇవి 2 ఫిక్స్. మొత్తం ఉన్నదే 6 ఒక లైన్లో. ఓకేనా? మొత్తం ఉన్న ఎంతమంది ఒక లైన్లో? 6 ఉన్నారు. మొత్తం ఉన్నది 6 ఒక లైన్లో. అలా 6లో 4 ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు అయితేనేమో పాసిబిలిటీస్ ఇటు ఇద్దరు రావచ్చు, లేకపోతే ఇటు ఇద్దరు రావచ్చు 6 కావాలంటే, లేకపోతే ఇటొకరు రావచ్చు. ఫస్ట్ అయితే మనకు ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ నైదర్ పి నార్ ఎస్ సిట్స్ ఎట్ ఎండ్. వీళ్ళిద్దరు ఎండ్ కాదంట. వీళ్ళిద్దరు ఎండ్ కాదు అంటే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది ఏంటంటే ఇక్కడ ఒకటి ఎండ్ వస్తుంది, ఇక్కడ ఒకటి ఎండ్ వస్తుంది. ఇప్పుడు ఇది మనకు క్లియర్ గా 6కు సంబంధించినటువంటి పొజిషన్ మనకు వచ్చేసింది. 6 సంబంధించినటువంటి పొజిషన్ మనకు ఇక్కడ వచ్చేసింది. కేసు మనకు క్లియర్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ ఇది మనకు క్లియర్ అయిపోయింది. ఓకే, ఇది రైట్. నెక్స్ట్ చూద్దాం. ఈ ఫేసెస్ ఎస్. చూడు ఇక్కడ ఈ ఫేసెస్ ఎస్ అలా చెప్పాడు కదా మనకు. ఈ ఫేసెస్ ఎస్ ఫిక్స్. ఇక్కడ ఒకటి వస్తాడు, ఇక్కడ ఒకరు వస్తారు, ఇక్కడ ఒకరు వస్తారు, పి ఆపోజిట్ ఒకటి వస్తారు, ఇక్కడ ఒకటి వస్తారు. ఈ ఫేసెస్ ఎస్. ఎఫ్ డస్ నాట్ ఫేస్ పి. పికి ఆపోజిట్ లో ఎఫ్ రాడంట. వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టుకోండి. ఇక కింద మనము ఫిక్స్ చేస్తున్న పొజిషన్స్ పైన ఇది పెట్టుకుందాం మనం. ఏంటి? ఎఫ్ డస్ నాట్ ఫేస్ పి అంటే ఇక్కడ ఎఫ్ రాడు. ఇట్లా పెట్టుకో నీకు అర్థం కావడానికి. ఎఫ్ డస్ నాట్ ఫేస్ పి అండ్ ఎఫ్ నాట్ సిట్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఎండ్. ఎండ్లో రాడంట అంటే ఇక్కడ కూడా రాడు ఎఫ్. ఓకేనా? ఇక్కడ కూడా రాడు ఎఫ్. ఇక్కడ రాడు, ఇక్కడ రాడు, ఇక్కడ రాడు. ముగ్గురు దగ్గర రాదు. అక్కడ దాకా మనం క్లియర్ చదువుకున్నాం. ఎఫ్ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఈ. ఈకి ఇమ్మీడియట్ నైబర్ ఎఫ్ కాదంట, ఇక్కడ కూడా కాదంట. అంటే మరి ఇక మిగిలింది ఏంటి మనకు? ఎఫ్కి సంబంధించినటువంటిది ఇక్కడ వస్తాడు ఎఫ్. ఫిక్స్ అయిపోయిందా పొజిషన్? చలో ఫిక్స్. ఇక్కడ దాకా అయిపోయింది మనకు. ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఈ కాదంట ఆయన. కాదంటే ఇక్కడ పెట్టుకున్నాం. ఓకేనా? ఇది ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి సౌత్ డైరెక్షన్ అని చెప్పి నేను ఇంకా తీసేస్తున్నా, ఇది ప్లేస్ లేదు కాబట్టి. ఓకే చలో. క్యూ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్. అంటే ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి మనకి. ఇప్పుడు క్యూ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఏదో ఒక ఎండ్లో ఉండొచ్చు. అంటే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నాం మామూలుగా. ఇక్కడ రౌండ్ చేస్తున్నా, దీన్ని రౌండ్ చేసిన అంటే ఇంకా ఫిక్స్ కాదన్నమాట పొజిషన్. కింద రాసిన అంటే ఫిక్స్ పొజిషన్ కాదు. క్యూ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్. ఇది రాసేసినాం ఆల్రెడీ. ఓన్లీ 2 people సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ టీ. క్యూ అండ్ టీకి మధ్యలో 2 వ్యక్తులు ఉంటారంట. క్యూ అండ్ టీకి మధ్యలో ఎంతమంది ఉంటారంట? 2 వ్యక్తులు ఉంటారంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూ 1 2 ఇక్కడ టీ రావచ్చు. ఇక్కడ నుంచి చూసుకుంటే మనం ఒకవేళ ఇక్కడ నుంచి చూసుకుంటే క్యూకి మధ్యలో క్యూ టీకి మధ్యలో 2 రావచ్చు అంటారు కాబట్టి ఇక్కడ కూడా టీ రావచ్చు. అంటే ఈ కేసులోనేమో ఇక్కడ రావచ్చు, ఈ కేసులోనేమో ఇక్కడ రావచ్చు. పాసిబిలిటీస్ ఇట్లా ఉన్నాయి.
కాబట్టి నేను రౌండ్ చేసి కింద పెట్టుకున్నా, ఈ మధ్యలో పైన పెట్టినా అంటే ఫిక్స్ అయినట్టు పొజిషన్, కింద పెట్టుకున్నా. ఓన్లీ 2 people sit between Q and T, ఇది కూడా అయిపోయింది. T does not face F. T అంట F కి ఫేస్ చేయడంట. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఇక్కడ T ఆల్రెడీ F కి ఫేస్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ కండిషన్ అయితే కనుక T F కి ఫేస్ చేస్తున్నాడు, కాబట్టి ఈ కండిషన్ రాంగ్. ఈ కండిషన్ రాంగ్ అని మనకు అర్థమైపోయింది. రాంగ్ అని తెలిసింది కాబట్టి దీన్ని మనం తీసేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఫాలో అవుతున్నారు కదా క్లియర్గా? ఈ కండిషన్ రాంగ్ అని మనకు తెలిసిపోయింది. ఓకేనా? అంటే ఇది ఫిక్స్ అయిపోయింది పొజిషన్. ఇక్కడ T వస్తాడు, F కి ఆపోజిట్ రాడు కాబట్టి కండిషన్ తీసేసిన, ఇక్కడ Q వచ్చేసిండు. మీరు పెన్సిల్తో చేసుకోండి, ఇది పెన్సిల్తో చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇవన్నీ మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇది రాయంగానే తీసేస్తారు. ఎంత క్లియర్ అయిపోతుంది చూడు, చదువుకుంటుంటేనే అయిపోతుంది ఆన్సర్. T డస్ నాట్ ఫేస్ F అన్నాడు. ఇక్కడ ఇప్పుడు T F కి ఫేస్ చేస్తలేదు. ఓకే, క్లియర్, ఇది కూడా క్లియర్ అయిపోయింది. 2 persons సిట్ బిట్వీన్ C అండ్ B. C మరియు B కి, అంటే ఇప్పుడు రో 1 గురించి చెప్తున్నాడు. C మరియు B కి ఇద్దరు వ్యక్తులు మధ్యలో కూర్చోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ C పెట్టినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి వస్తాడు, అండ్ నెక్స్ట్ ఎవరు? C అండ్ B ఇక్కడ రావచ్చు. ఇదో కండిషన్. ఓకేనా? టూ పర్సన్స్ సిట్ బిట్వీన్ C అండ్ B, ఇదో కండిషన్. అదేవిధంగా ఒకవేళ Cని ఇక్కడ పెడితే 1 2 ఇక్కడ B రావాలి. ఆల్రెడీ ఇక్కడ B రావడానికి లేదు, ఎందుకంటే ఈ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంది. ఓకేనా? ఇక్కడ C పెడితే 1 2 ఇక్కడ B రావాలి, కాబట్టి ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉంది. ఒకవేళ ఇక్కడ F ఆల్రెడీ ఉండనే ఉన్నది. ఓకేనా? ఇక్కడ ఒకవేళ మనం C పెడదాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C పెట్టినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ C పెడితే 2 తర్వాత B రావాలి, ఇక్కడ పొజిషన్ లేదు. కాబట్టి ఇది మనకు C మధ్యలో ఇద్దరు వ్యక్తులు B వస్తుంది, కండిషన్ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ C కన్ఫర్మ్ అయిపోయింది, ఇక్కడ B కన్ఫర్మ్ అయిపోయింది. ఇది కూడా 2 persons సిట్ బిట్వీన్ C అండ్ B ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడు, C ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ E అంట. C ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ E కాదంట. ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ E కాలే, ఆల్రెడీ మనకి ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇది పొజిషన్ అనేది మనకు మంచిగా ఫిక్స్ అయిపోయింది. అండ్ R డస్ నాట్ ఫేస్ F. R ఇక్కడ రాదంట. ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది R. ఓకేనా? F కి ఫేస్ చేయదని చెప్తున్నాను డైరెక్ట్. R ఇక్కడ వస్తుంది, అంటే మిగిలింది ఏంటి మనకి ఇప్పుడు ఇక్కడ U. ఓకేనా? U ఇక్కడ వచ్చేసింది, ఇది కూడా అయిపోయింది. R డస్ నాట్ ఫేస్ S అయిపోయింది. A ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ C అంట. A ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ C కాదంట. A ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ C కాదు. అంటే మనకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ A రావడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ A పెట్టామనుకో, ఇక్కడ A పెడితే ఇమ్మీడియట్ నెంబర్ ఆఫ్ C అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా A ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? A B C, ఇక మిగిలిందంటే మనకు D ఇక్కడ పెడతాం మనం. A B C D E F, ఇలా ఇక్కడ పొజిషన్ ఫిక్స్ అయిపోయినాయి. ఇక్కడేమో మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు ఇది. ఓకేనా? R ఇక్కడ చెప్పాడు కదా, R డస్ నాట్ ఫేస్ F. ఇక్కడ పెడితే R రాదు కాబట్టి మనము ఇక్కడ R పెట్టేసినాం. ఓకేనా? ఇంతకుముందు ఇది F అని వేసినా, ఇక్కడ R. ఓకే, RSTUPQ, ఇక్కడ నీకు ఈ పొజిషన్ సెట్ అయిపోయింది. ఇక ఇవన్నీ కూడా మనకు ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఎంత సింపుల్గా ఉంది చూసారా? అంటే మనం చేసుకుంటూ పోయినప్పుడు డబల్ లైన్ వచ్చినప్పుడు ఇలా ఫిక్స్డ్ పొజిషన్స్ లోపల సైడ్ రాసుకోవాలి. వీరందరూ కూడా ఇటు ఫేస్ చేశారు, వీళ్ళందరూ ఇటు ఫేస్ చేశారు, ఆపోజిట్ లో ఉన్నారు. ఇక వాడు ఎన్నైనా క్వశ్చన్ అడుక్కొని, ఆర్కు సెకండ్ రైట్ లో ఉన్న వ్యక్తి ఎవరని అడగని, ఎస్ కి సెకండ్ రైట్ లో ఉన్న వ్యక్తి ఎవరని అడగని, 2 మూలలకు ఎవరున్నారని అడగని, క్యూకి ఆ కర్ణంలో ఎవరున్నారని అడగని ఏ వచ్చేస్తాడు, లేకపోతే ఆర్ కి కర్ణంలో ఎవరున్నారని అడగని, డయాగ్నల్ టు ద ఆర్ ఎవరున్నారని అడగని, ఎలాగైనా అడగని ప్రశ్న. మీకు మాత్రం నేను ఇక్కడ మీకు మొత్తం కూడా కంప్లీట్ గా నేను మీకు ఇక్కడ కాన్సెప్ట్ నేను ఇక్కడ చెప్పేసిన. ఈ కాన్సెప్ట్ బట్టి మీరు మొత్తం కూడా మీరు ప్రశ్నలు చేసుకుంటా పోతారు. ఓకేనా? చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నా. మీకు చాలా పర్ఫెక్ట్ గా ఇలా మీరు కంటిన్యూ చేస్తే కనుక ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మనసు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి పని చేయండి. సో నాకు తెలిసి ఈ 4 మీకు మంచిగా అర్థమైతే కనుక సీటింగ్ అరేంజ్మెంట్ లో లీనియర్ అరేంజ్మెంట్ అనేది మొత్తం కూడా మీకు వరుస క్రమాలు మొత్తం కూడా మీకు 100% మీరు పర్ఫెక్ట్ అయిపోయినట్టే. దీని మీద మీరు మోర్ ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు ఫ్లూయెన్సీ అనేది వస్తుంది. చూడగానే టక్ 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 పెట్టేయచ్చు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి స్లోగా 1కి 2 సార్లు చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసిన.
ఈ 4 క్వశ్చన్స్కి ఇంత పెద్దగా ఒక్కొక్క క్వశ్చన్ 5 మార్కులని మీకు 3 నుంచి 5 మార్కులకు ఇస్తాడు ఇది. అర్థమైందా? కాబట్టి దీన్ని చాలా దృష్టి పెట్టి మీరు పని చేయండి. ఓకే. సో ఈ క్వశ్చన్స్ మీకు నచ్చినట్టయితే కనుక ఇంకా మీకు రాబోయే టైంలో మీకు వేరే వేరే అరేంజ్మెంట్స్లో కూడా సర్కులర్, ఇంకా వేరే వేరే స్క్వేర్, రెక్టాంగులర్, ఇలా చతురస్ర ఆకారంలో టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఎలా ఉంటది అని చెప్పి అడుగుతారు. ప్లాట్లు ఒకవేళ ఒక ప్లాట్లు ఒక దగ్గర ఒక వెంచర్ చేశారు, ఆ వెంచర్ లో ప్లాట్లు ఈ విధంగా అమర్చబడి ఉన్నాయి. ఆ ప్లాట్లలో ఏ ప్లాట్ పక్కకు ఏ ప్లాట్ వచ్చింది, ఆ ప్లాట్లలో డైరెక్షన్స్ ఇస్తాడు. ఈస్ట్ ఫేసింగ్ డైరెక్షన్ లో ప్లాట్లు ఉన్నాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఏది ఇచ్చినా కూడా మీరు కావాల్సింది ఏంటంటే కాంటెంట్ ఏముందో మీరు చూసుకుంటారు, దాన్ని బట్టి మీరు ఇక్కడ అమర్చుకుంటారు. ఇచ్చినటువంటి కండిషన్స్ మొత్తాన్ని అప్లై చేసుకుంటూ, కండిషన్స్ మొత్తం కూడా అప్లై కావాలి కంపల్సరీ. అప్లై చేసుకుంటూ మీరు యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ లో మీరు ఈజీగా మీరు ప్రశ్నలు చేసుకోవచ్చు. సో నిజంగా మీ అందరికి నిజంగా ఇది నచ్చినట్టయితే, దీనివల్ల మీకు ఉపయోగం ఉంటే, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్కడ ఏ తెలుగు రాష్ట్రాలలో మీకు ఎంతమంది ఫ్యాకల్టీలు మీకు చెప్పినా కూడా ఒకసారి కంపేర్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి వేరియేషన్స్ మీకు ఒక్కొక్క దాంట్లో మీకు ఇస్తున్నామంటే అభ్యర్థులకు హై స్టాండర్డ్ లెవెల్స్ మేము పెంచాలి అనే ఉద్దేశంగా, నేను ఎస్ఐ సాధించినప్పుడు ఎంత కాంపిటీషన్ ఉండనో, ఎంత హై ఎండ్లో మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళమో, అలా మీకు కూడా ప్రాక్టీస్ చేయించాలనే ఉద్దేశంగానే నేను పర్సనల్గా నేను ఇంత బిజీ ఉన్న షెడ్యూల్లో కూడా మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నా. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్, మీకు కష్టమైన టాపిక్స్ ఉంటే, ఇంకా మీకు ఏమైనా సరే సార్ మాకు ఇది కావాలా చెప్పండి సార్ అంటే మీరు నాకు కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా ఫస్ట్ ఇచ్చినటువంటి ఏదైతే క్వశ్చన్ ఉందో, నేను మీకు ఛాలెంజ్ ఇచ్చాను ఒకటి, ఆ ఛాలెంజ్ని కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు కామెంట్లో వాళ్ళ యొక్క ఆన్సర్ని రాయండి. ఆన్సర్లు కరెక్ట్ అయితే కనుక వాళ్ళ లోపల ఒకరిని నేను ఫ్రీ ఆన్లైన్ క్లాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై భారత్.